మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇగో దిల్సునగర్ దగ్గరనట అర్ధరాత్రి ఒక మహిళ ఒంటరిగా నిలబడ్డదంట. ఒంటరిగా నిలబడితే బస్సులు వస్తున్నాయి పోతున్నాయి, బస్సు దొరకలేదు, బస్సు మిస్ అయ్యింది అన్నట్టు జరంతా కంగారు పడ్డట్టు అక్కడ తిరుగుతుందంట ఒక అమ్మాయి. ఆ అమ్మాయి తిరుగుతుంటే ఇక చీకటి అయిపోయింది, 12-1 అవుతుంది ఆ టైం. మంచిగా బిగ్గర తాగిరట కొంతమంది ఉంటారు కదా గిట్ట పోగిరీలు. బిగ్గర తాగి అమ్మాయి ఒంటరిగా ఉన్నది, బస్సు దొరకనట్టుంది, ఎక్కడ పోతుండో చేయంకత అనుకొని చిన్నగా చుట్టుముట్టి గూడి చిన్నగా ఈజీలేస్తురట. సీటు కొట్టుకుంటా కేరింతలు కొట్టుకుంటా అటు ఇటు చేసుకుంటా ఆమెని బనాస్తురట. అందులోనే ఇంకోటి జరం ధైర్యం చేసిండట. రేట్ ఎంత, ఎక్కడికి వస్తావు, నన్ను రమ్మంటావా, నువ్వు వస్తావా అని తిరుగుతుంటే ఇక ఆమె జర బెదిరినట్టు చూస్తుందట. అర్ధరాత్రి అయినా కూడా 12, 1, 2, 3 కొట్టే రాత్రి దాకా మొత్తం ఆమెని వేధిస్తూనే ఊరంట. సుమారు 40 మంది దాకా తిరుగుతూ ఉన్నారట. బాగా తాగిరట. మందు అయితే ఏంది, గంజాయి అయితే ఏంది, మత్తు పదార్థాలు మొత్తం తాగి ఇష్టం వచ్చిన రకంగా ప్రవర్తిస్తున్నారట. ఎంతసేపటికి ఆమె ఎవరు అనే సంగతి చెప్పకుండా బెదురుతూ ఉందంట. సాధారణ మహిళ ఎట్లా ఉంటుందో ఒక గట్టినే ఉందంట. వాళ్ళ పోలీసు వాళ్ళు వస్తారేమో, నన్ను కాపాడతారేమో అన్నట్టు నిలబడ్డదట. ఒక్క పోలీస్ ఆయన కూడా వస్తాడు. నైట్లో వస్తారు, రావాలి కదా పెట్రోలింగ్ వాళ్ళు, అక్కడిక్కడ తిరగాలి కదా. మరి పెట్రోలింగ్ వాళ్ళు ఎక్కడ పోయారో తెలియదు కానీ ఒక్క పెట్రోలింగ్ కానీ వస్తలేడు. ఆ దిల్సునగర్ బస్ స్టాండ్ కానీ నిలబడదట. ఇక తిరగంగా ఒక్కరు కూడా రాకపోయేసరికల్లా సరే ఏడుదాకా అయితే అడగా కానీ అన్నట్టు ఆమె ధైర్యంగానే నిలబడ్డది. ఇక ఆ టైం తర్వాతనంట ఒక 2 గంటల తర్వాత ఏమో ఒక పెట్రోలింగ్ వాళ్ళు రానే వచ్చిరట. రాగానే అరే అమ్మాయి ఒంటరిగా నిలబడ్డది, ఆమె చుట్టూ గింతమంది కూడిరు, ఏం కావచ్చు అనుకొని బండి పక్క కాపి వచ్చిండట. వచ్చే ఎవర్రా బాయ్ ఏంది అది అనుకుని లోపలికి వచ్చి చూస్తారా కల్లా ఆ అమ్మాయిని చూసిండట. ఆ అమ్మాయిని చూసి ఎమ్మడే సెల్యూట్ పెట్టినట. సెల్యూట్ పెట్టంగానే ఈ చుట్టుపక్కల ఉన్న ఈ 40 పోగిరి పొరగాలు ఉండరు కదా, ఒక్కొక్కరికి ప్యాక్ అయిపోయినాయట. కపాలానికి ఎక్కినట్టు ఒక్కొక్కరికి. అదేంది పోలీస్ ఆయన రావడం ఏంది, పోలీస్ ఆయన వచ్చి గీమకు సలాం పెట్టడం ఏంది, ఇప్పటిదాకా ఏమని మేము ఇష్టపడిన రకంగా ఆడుకుంటామే, ఎన్నో రకాలుగా కామెంట్ చేస్తే ఈ పోలీస్ ఆయన ఈమెకు సలాం కొడుతుండు ఎవరు కావచ్చు ఏమనుకొని ఎమ్మడే బిత్తరపోయినట. బిత్తరపోగానే మేడం ఇంత చీకటి అయింది మేడం అని అడిగినట. నాకు చీకటి అయిన సంగతి చెప్తా కానీ ఫస్ట్ ఈ కొడుకులను అందరూ పట్టుకొని వీళ్ళందరూ చుట్టూ రౌండ్ వేయరనగానే వీళ్ళందరూ పట్టుకురట. బండ్లు తాళాలు గుంజుకురట. సుమారు 40 మంది ఉరట. ఆమె ఎవరు, సిపి అంట, సిపి సుమతి ఆమె పేరు, పోలీస్ ఆఫీసర్. చూడురు కథ ఎంత ధైర్యం చేసింది చూడరు ఆమె. అంటే మామూలుగా రోడ్ల పైన అమ్మాయిల పరిస్థితి ఎట్లా ఉంది, గట్టిన వలన ఊరికి వెళ్ళి పట్నం వస్తారు, మరి వాళ్ళ ఇంటికి తిరిగిపోతందుకు బస్సు దొరకదు, లేట్ అవుతుంది, వాళ్ళ పరిస్థితి ఎట్టెట్ట ఉంది ఏం కథ అని చెక్ చేద్దామని డ్యూటీలే బయటికి వెళ్ళింది కానీ సివిల్ డ్రెస్లో బయటికి వెళ్ళిందట. సివిల్ డ్రెస్లో బయటికి వెళ్ళి కాలేజ్ అమ్మాయి లేక బయటికి వెళ్ళింది అన్నట్టు. ఇక వాళ్ళకి ఎట్ట ఉంటుంది మొత్తం అంటే వాస్తవానికి రోడ్ల పోయి గసోటి నలుగుతున్నాయి కాబట్టి గిసొంటోళ్ళే కావచ్చు అని వీళ్ళు ఏం చేసిరు, చుట్టుకూడి విజిల్ కొట్టుకుంటా వాళ్ళకి ఇష్టం కొంచెం పాటలు పాడుకుంటా ఇక అన్ని రకాలుగా నేను చెప్పినా కదా, ఒకటి ధైర్యం చేసి ఎంత నీ రేట్ ఎంత అని అడిగినట్ట. చూడురు కథ. అందరి కొనవై లోపలేసి అయ్యమ్మకు ఫోన్ చేసిరట. అయ్యమ్మకు ఫోన్ చేసి ఇగో మీ పిల్లలు ఫలానా కాడ దొరికి రారని చెప్పిరట. అందులో ఎవడోడు ఏమేం చేస్తారా, మీరు పని చేస్తారా లేకపోతే లంగ తిరుగుతారా, మీరు ఏం చేస్తారా అంటే అంత ఉన్నతమైన చదువులు చదువుతోళ్ళే, అంత మంచి చదువు చదువుతోళ్ళంట. పక్క రాష్ట్రాలకు వెళ్ళి కానీ లేకపోతే అంటే చుట్టుపక్కల వాళ్ళు మొత్తం కలిసి బాగా చదువుకున్న వాళ్ళే ఈ పని చేస్తారట. ఏమేమి తాగిర్రా మీరు అంత చెప్పుర్రా మర్యాద కానీ పోలీసుల కాడికి పోయినాక ఒకటి లాగులు అడుగు చప్పటికే. అప్పటిదాకా అంటే ఎంజాయ్ చేసిరు బాగానే, అక్కడిక్కడ ఆమెను ఇష్టం వచ్చిన రకంగా అన్నారు కానీ తర్వాత పోలీస్ ఆఫీసర్ని తెలియగానే ఇక లాగులు తడిచినట్టే ఏం చేస్తారు మీరు కథ ఏంద్రా అంటే మేము ఇక్కడ చదువుతాం మేడం, పలానా కాలేజీలో చదువుతాం, పలానా కాడ జాబ్ చేస్తాం, మేము పలానా కాడ మేము సాఫ్ట్వేరు హార్డ్వేర్ అని చెప్పుకుంటూ పోయిరట. మరి అయితమే కానీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అంటారు కానీ ఏమేమి తాగిరు చెప్పుర్రా మీరు అంటే ఓడు మందు తాగినమన్నట, ఓడు బీరు తాగినమన్నట, ఓడు గంజాయి తాగినమన్నాడట. అన్ని రకాలుగా చెప్తే పోలీస్ ఆఫీసర్లు అయ్యామకు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి బిడ్డ మళ్ళొకసారి మీరు గిసోంటి పని చేస్తారా అంటే ఒక్కొక్క లాగుల్లో తొండలు దొడతాం అనుకుంటున్నాము. ఏమనుకుంటుర్రా అంటే నేను పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఇప్పుడు మీరు భయపడరు, అదే సాధారణ మహిళ అయితే ఆమె పరిస్థితి ఏంది అనేసరికల్లా సారీ మేడం అట్ట అనుకోలే మేము ఇట్ట అనుకోలే అంటే చూడురి. హైదరాబాదులో దిల్సునగర్ కాంచి మొదలు పెట్టుకుందాం. ఆందోళన మశమ్మ దాకా చూడురే. వస్తుంటే హైదరాబాద్కి వెళ్ళి వస్తుంటే ఇప్పుడు మనం ఇట్లా వస్తుంటాంగా లెఫ్ట్ సైడ్ పొడి చూడురి. మన పెద్దంబర్పేట కానించి మొదలుకుంటే ఆందోళన మైసమ్మ దాకా రైట్ సైడ్ పొంటి చాలా మంది నిలబడతాం. వాళ్ళ ఆడోళ్ళ మగోళ్ళ అటు ఇటు కాని వల్ల ఎవరో నాకైతే తెలియదు కానీ
మస్తు నిలబడతారు, మొత్తం షెమ్కీల బట్టలు వేసుకుంటారు, ఆ లైట్ పోగసుకు చక్క 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 మెరుస్తుంటారు. ప్రతి అమ్మాయి, సరే అమ్మాయో అబ్బాయో లేకపోతే వాళ్ళు ట్రాన్స్జెండర్ ఓలో కావచ్చు, కానీ వాళ్ళ కాడ తెల్లారిన దాకా ఎప్పుడు ఒకరు ఉంటూనే ఉంటారు, ఎప్పుడు అక్కడ తిరుగుతూనే ఉంటారు. మరి గిసుంటాల పైన కూడా చర్య తీసుకోవాలి కదా, వాళ్ళ వల్ల కూడా సమాజానికి ఎంతో కొంత లుక్సాన్ జరుగుతున్నట్టే కదా, మరి వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాలి కదా. మళ్ళీ ఇంకో విషయానికి పోతే, ఇప్పుడు ఈమె సిపి సుమతి, ఈమె పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆమెకు ఎంతో కొంత ధైర్యంగా ఉంటుంది. మరి వెపన్ కొనబోయిందో కొనబోలేదు మనకు తెలియదు, కానీ ఆమె పోలీస్ అన్నప్పుడు ఆ ధైర్యం అలా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారులే, నన్ను ఎంతకంటే ఎక్కువ చేయరు, గట్టిగా కూడా గట్టి మీద చేసి ఇంకేమైనా చేయాలనుకుంటే ఒక మాట చెప్పాను అంటే దెబ్బకి అందరూ ప్యాక్ అయిపోతారంటే ధైర్యంతో ఆమె ఉండొచ్చు. మరి సాధారణ మహిళ పరిస్థితి ఎట్లా ఉండాలి మరి? ఇక ఏది పెట్రోలింగ్ తిరిగే పోలీసు వాళ్ళంతా ఎక్కడ పోయినట్టు అంటే రాత్రనే రాకుండా వస్తున్నారు, రోజు రాకుండా గిట్ట ఉంటుండొస్తున్నారు మరి వాళ్ళు. అదే వేరే మహిళ అయితే ఈ టైంకా లాగం కాకపోవు, ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉండు. ఇంకో గిట్ట తలగబడ్డరు ఈ పోకిరీలంట. ఇగో సాధారణ మహిళగా సిపి సుమతి అర్ధరాత్రి ఒంటరిగా నడి రోడ్డుపై పోకిరీలు ఆట కట్టించడానికి సీక్రెట్ ఆపరేషన్. దిల్సుఖ్ నగర్ బస్టాండ్ దగ్గరలో సిపి సాహసం. చుట్టుముట్టిన పోకిరీలు, మద్యం మత్తులో వేధింపులు, 40 మందిని అదుపులోకి. అంతా విద్యార్థులు, ఉద్యోగులే. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారికి కౌన్సిలింగు, తోకలు కట్ చేస్తారని వార్నింగ్ ఇచ్చిన మల్కాజ్గిరి సిపి అంట. చూడు కథ. అది నగరంలోని దిల్సుఖ్ నగర్ బస్టాండ్ సమయం మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు. అప్పుడే ఓ మహిళ బస్సు కోసం నిరీక్షిస్తున్నట్లుగా అక్కడికి చేరారు. తాను ఎక్కాల్సిన బస్సు రాలేదన్నట్లుగా అటు ఇటు తిరిగారు. అంతే పలువురు పోకిరీలు బైకులపై వచ్చి ముచ్చట బైకులపై వచ్చి ఆమె చుట్టూ రౌండ్ కొట్టడం మొదలుపెట్టారు. వెకిలి చేష్టలకు దిగారు. ఎంతకొస్తావు, రేటు ఎంత, ఎటు వెళ్దాం అంటూ వేధించారు. ఇలా అర్ధరాత్రి 12 గంటలకు మొదలైన వేధింపులు తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగినాయట. చూడురే ఆ పోలీస్ ఆఫీసర్ ఓపిక చూడలే. నైట్ 12 గంటల నుంచి మొదలుకుంటే తెల్లారుజామున 3 గంటల దాకా వాళ్ళు ఎంత ఏమన్నా ర్యాగింగ్ చేయని, వాళ్ళు ఎంత అరేంజ్మెంట్ అని చేయని, నీవ మాత్రం ధైర్యంగా ఉండి 3 కొట్టే రాత్రి దాకా ఉన్నదంట. వాటిని మౌనంగా భరించిన ఆ మహిళ అలాగే అక్కడ ఉన్నారు. అంతసేపు అయినా అటువైపు గస్తీ పోలీసులు ఒక్కరు కూడా రావట్లేదు. చివరికి 3 గంటల తర్వాత అటుగా వచ్చిన గస్తీ కానిస్టేబుల్ ఆ మహిళ చుట్టూ ఉన్న పోకిరీల గుంపును చూసి అక్కడికి వెళ్ళారు. ఆ మహిళను చూసి షాక్ అయ్యారు. ఆపై వెంటనే ఆమెకు సెల్యూట్ చేశారు. దీనిని చూసిన అక్కడున్న పోకిరీలు షాక్ అయ్యారు. ఎందుకంటే అక్కడ ఉన్నది మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి. ఇటీవలే కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సుమతి తొలుత మహిళల భద్రతపై దృష్టి సాధించారు. అందులో భాగంగా ఎక్కడెక్కడ అర్ధరాత్రి పోకిరీలు, ఆగతాయిలు, తాగుబోతులు మహిళలు వేధిస్తున్నారు, అక్కడ సమస్య తీవ్రంగా ఉందనే విషయంపై ఆరా తీశారు. సరూర్ నగర్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ల పరిధిలో పోకిరీల సమస్య ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. దాంతో దిల్సుఖ్ నగర్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో 3 రోజుల పాటు రాత్రిపూట రెక్కి నిర్వహించారు. నిద్రపోతున్న నిఘా అంటే ఏది పెట్రోలింగ్ వాళ్ళు కానీ లేకపోతే పోలీసులు నైట్లో తిరిగే గస్తీ కాసే పోలీసు వాళ్ళు అంటే వాళ్ళు అక్కడ పత్తలే కూడా రాలేకపోయారంట. ఆ నిఘాని ఈమె పసిగట్టింది. ఒక సాధారణ మహిళగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన సుమతి పోలీసుల పెట్రోలింగ్ వైఫల్యాన్ని కల్లారా చూశారు. పోకిరీల గుంపు రోడ్డుపై ఒక మహిళను ఇంతలా వేధిస్తున్న గస్తీ పోలీసు వాహనాలు మచ్చుకైన కనిపించకపోవడాన్ని గుర్తించారు. 3 గంటల పాటు నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్లో మొత్తం 40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఎక్కువ మంది వివిధ ప్రాంతాల నుంచి ఉన్నత చదువుల కోసం, ఉద్యోగం కోసం నగరానికి వచ్చినట్లు తేలింది. హాస్టల్లో ఉంటూ గంజాయికి అలవాటు పడి మత్తులో రోడ్డుపై తిరుగుతూ అర్ధరాత్రి మహిళలు వేధింపులకు గురి చేస్తున్నట్లు నిర్ధారించారు. వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి సిపి ఇకపై అర్ధరాత్రి పూట రోడ్లపై అకారణంగా తిరిగినా గంజాయి మత్తును మానుకోకపోయినా తోకలు కట్ చేస్తారని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. కాగా ఈమె 2001లో కాజీపేట డిఎస్పీగా పనిచేస్తున్నప్పుడు కూడా ఇలాంటి ఆపరేషన్ ఒకటి చేసిందంట. అమ్మ పోలీస్ అమ్మ, నీకు చేతులు ఎత్తి దండం పెట్టాలి. నువ్వు గొప్ప సాహసం చేసినట్టే, గొప్ప ధైర్యం చేసినట్టే. వాస్తవానికి నువ్వు పోలీస్ ఆఫీసర్ కాబట్టికే ఎంతో కొంత నీకు ధైర్యం ఉంది కాబట్టి చేసినావు. కానీ సాధారణ మహిళల పరిస్థితి అయితే ఎంత దారుణంగా ఉండి చెప్పురి. 40 మంది పోకిర్లల్లో ఎవరన్నా ఒక 4 ఇంకా ఎక్కువ లంగ దొంగ బయటవేగాలు ఉంటారు. వాళ్ళు సాధారణ మహిళను అయితే ఉత్త పుణ్యాన్ని కాగం చేదురు కదా. అందుకోసమనే హైదరాబాదులో ఏ సమయంలో ఏ రూపాన మఫ్టీలో తిరుగుతురా, మామూలుగా తిరుగుతురా ఎట్నో కానీ పోలీసు వాళ్ళు మాత్రం తిరిగా తిరుగుతారంట. మరి ఈ పెట్రోలింగ్ వాళ్ళు మాత్రం అక్కడ అందుబాటులో లేరంట. పెట్రోలింగ్ సార్లు
మా అమ్మ కానీ మిమ్మల్ని నమ్ముకొని జనాలు అంత బతురు జర మీరు న్యాయం చేసే ఉపాయం చేయరి 12 కాదు నైట్ డ్యూటీ ఉంటే తెల్లారి దాకా కావాలి కాయవలసింది ఎందుకంటే గవర్నమెంట్ జీతం ఇస్తుంది కాబట్టి ఇక తప్పదు డ్యూటీ చేయవలసిందే ఎవడన్నా గిట్టనే తాగుబోతుగాడు లంగా దొంగ బయటమే కాదు గిసోడు తిరిగితే ఒక్కొక్కని ఈపులు విమానం మోతమవుతాయి అని సిపి సుమతం అయితే చెప్పనైతే చెప్పింది కానీ గట్టనే జర మరొకసారి చెప్తున్నా పెద్దంబర్పేట నుంచి ఆందోళన మైసమ్మ దాకా వస్తుంటే విజయవాడ పోయే రూట్లా వస్తుంటే చాలా మంది వాళ్ళు అమ్మాయిలా అబ్బాయిలా అటు ఇటు కాని వాళ్ళు ఓలో కానీ చాలా రకాలుగా తిరుగుతున్నారు మా అమ్మగాని గాలను కూడా అరికట్టే ఉపాయం చేయరి